చూడుర్రోళ్ళ ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లలో ఇంకో చిన్న ముచ్చట బాగి పడ్డది. జర అదేందో చూసేస్తే ఓ శితం అవుతుంది చూడురి. గిదే గా ముచ్చట, దొంగల ముచ్చట. ఈ దొంగలు పాడుగాను గిట్ల మోపైరేందోళ్ళు అసలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలా యో ఈ దొంగతనం ఎట్లయిందో చూడుర్రి. చూసిర్రా, అర్థమైందా? నేను వివరంగా చెప్తా. అసలు సినిమాలలో కూడా గిసొంటి దొంగతనాలు కానే కావచ్చు. అయితే ఈ అన్న బ్యాంకు నుంచి 2 లక్షలు తీసి కారు లోపలే పెట్టుకున్నాడు. ఇక కొబ్బరికాయలు కొందామని దుకాణం పోయిండట పక్క పొంటున్న దుకాణానికి. కథం అంతలే ఈ ముగ్గురు జామయ్యారు. ఒకడేమో ఈ అన్న దిక్కు నజరు పెడితే ఇంకోడు కార్ డోర్ కాడ. ఇక వీడేమో బైక్ మీద రెడీగా ఉన్నాడు. ఇక కార్ డోర్ తీసి పైసలు తీసుకొని బండి మీద పరారు. ముగ్గురికి ముగ్గురు. చూసినావా కళ్ళ ముందే ఎట్లా మాయ చేసిర్రో. వీళ్ళ కళ్ళల్లో కారం వయ్య, వాళ్ళ చేతులకు జట్టలు ఉట్ట, వాళ్ళ నెత్తిని పేన్లు ఉరక. పాపం ఏం అవసరం వచ్చి ఈ అన్న బ్యాంకు నుంచి పైసలు తీసిండో దొంగల పాలైపోయాయి. నేను రోజువారీ లెక్క ఇబ్రాహీంపేట నుండి బాన్స్వాడకు బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేయడానికి వచ్చినాను. 2 లక్షల రూపాయలు బ్యాంకులో సమయం 3:30 గంటలకు విత్డ్రా చేసి కారు డిక్కీలో ముంగటి సైడు దానిపైనకి వెళ్ళి తప్పి డిక్కీ క్లోజ్ చేశాను. పూజా నిమిత్తం కొబ్బరికాయల కోసం ఇక్కడ పాండురంగ కొబ్బరికాయల దుకాణం వద్ద కారు ఆపి కొబ్బరికాయలు కొనడానికి వెళ్ళాను లోపలికి. డోర్ క్లోజ్ చేసి అది 2 నిమిషాల లోపల నా యొక్క డబ్బులు కొట్టేశారు.